కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలో జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఫ్లెక్సీల్లో డిమాండ్ చేశారు. అంతేకాదు డిఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా అంటూ జగన్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీకి రాల్ జగన్ అంటూ టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలో జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఫ్లెక్సీల్లో డిమాండ్ చేశారు. అంతేకాదు ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా అంటూ జగన్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీకి రా జగన్ అంటూ టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలో జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఫ్లెక్సీల్లో డిమాండ్ చేశారు. అంతేకాదు ఎస్సీలపై దాడులు చేసిన వారిని పరామర్శించేందుకు రావడానికి సిగ్గుందా అంటూ జగన్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీకి రా జగన్ అంటూ టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ సమీపంలో జగన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. థ్యాంక్ యూ. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు పర్యటన చేస్తున్నారు అంటే ఇటీవల చూసాం మనం. ఏదైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనే కారణంతో జగన్మోహన్ రెడ్డి పరామర్శకి ఈరోజు వస్తూ ఉన్నాడు. బట్ ఈ రోజు జరిగే పరామర్శ ఏదైతే 11:30 గంట ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక ప్రయత్నం చేసుకుంటున్నారు. ఆయన అక్కడ నుంచి ర్యాలీగా లేదా ఊరేగింపుగా సబ్జెక్ట్ వరకు వెళ్ళాలని వైసీపీ శ్రేణులు అయితే ఇప్పటికే అన్ని అయితే జిల్లా ఎస్పీ చెప్తా ఉన్నారు. అంటే 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఊరేగింపులు లేదా ర్యాలీలకి అనుమతి లేదు, కేవలం ములాఖతు మాత్రమే. అది కూడా మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు ములాఖతు ఉంటుంది. జైల్లో కలవచ్చు, మాట్లాడవచ్చు. జగన్తో పాటు 4-5 పరిమిత సంఖ్యలో కలపాలని జిల్లా ఎస్పీ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. బట్ పోలీసులకు కూడా వైసీపీ శ్రేణులు ఎలాంటి అనుమతి కోసం తమను సంప్రదించలేదని చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వద్ద అనేక రకాలుగా ఫ్లెక్సీలు వెళ్తాయి. అంటే జగన్ గో బ్యాక్ అంటూ లేదా డిఎస్ పైన నువ్వు అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి రమ్మని మరి ఇలా పలు రకాలుగా ఫ్లెక్సీలు వెళ్తాయి. మరి ఈ నేపథ్యంలో అంటే వైసీపీ శ్రేణులు ఎక్కడ ఇద్దరు పోలీసులు కూడా కట్టడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఈ పరామర్శ పేరుతో ఈరోజు దళిత అమ్మాయి ఒక ఎమ్మెల్యే అవమానించినప్పుడు లేదా దళిత అమ్మాయిని ఏదైతే చీర లేదా ఇంపిన పరామర్శించాలి, అక్కడ వాళ్ళకు హోదాపైన దళితులను దీనికి కారణమైన ఎమ్మెల్యేని పరామర్శించడం ఎంతో సమంజసమైన టీడీపీలో ప్రశ్నిస్తున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అడుగడుగునా కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రావద్దు మీరు గో బ్యాక్ అంటూ, అదేవిధంగా ఏదైతే ఈ డిఎస్ పైన అనవసరంగా ర్యాలీలు చేసి నిరసనలు చేసి అంటే ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు పబ్లిక్ లో లేదా ఎక్కడంటెక్కడే ఏదో రకంగా ప్రెస్ మీట్ పెట్టి చేస్తా ఉన్నారు. మీకు నిజంగా ఆధారాలు ఉన్నాయి, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దామని కూడా సవాల్ విస్తున్న పరిస్థితి తెలుస్తా ఉంది. మరి ఈ రోజైతే అంటే ఆద్యంతము రసవంతంగా సాగనున్న ఈ ఊరేగింపు కార్యక్రమం మరి పోలీసులకు వైసీపీ శ్రేణులకు మరి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది ఏంటనేది మరి కొద్దిసేపట్లో చూడాలి. మొత్తం మీద ఈ వైసీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున కార్యకర్తలు
లేదా అభిమానులు జనాలు సరెండర్ అవ్వాలని పిలుపునిచ్చిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా సబ్ జైలు వరకు కూడా ర్యాలీగా ఊరేగింపుగా చేతులు ఊపుకుంటూ వెళ్ళాలనే ఒక ప్లాన్ లో ఉన్నారు. మరి ఊరేగింపు లేదా బహిరంగ సభలకు అవకాశం అయితే లేదు, కేవలం ములాఖతులు కలవాలని పోలీసులు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.